మన ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, వద్దు కూడా. కానీ నిజాయితీగా ఒక మాట చెప్పండి. ఉద్యోగుల విషయంలో ఎవరు నిజాయితీగా ఉన్నారు, నిబద్ధతతో ఉన్నారు? చంద్రబాబు, జగన్. చంద్రబాబు ఉన్నారు, జగన్ ఉన్నారు. యూనిట్లో ఒక్కటి కామెంట్ చేయండి దయచేసి. దాదాపు 1000 లైక్స్ 1000 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. మాకు కొండంత బలం ఇచ్చే కామెంట్ దయచేసి కామెంట్ చేయండి. ఎన్నికలు హామీల అమలు మీద ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించారు. ఆ ప్రకటన తప్ప ఇంతవరకు డిఏ ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నారు, ఆ తర్వాత నవంబర్ అన్నారు, తర్వాత దీపావళి అన్నారు. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. వాళ్ళకి రావాల్సిన 4 డిఏలు ఉంటే ఒక్క డిఏ ఉద్యోగులంతా సంబరాలంటూ ప్రచారం నడిపారు. జిమ్మిక్కులు చేశారు. చివరికి ఇచ్చిన ఒక్క డిఏ ఆర్డినెన్స్ని ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇస్తామని తెలిపారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ 2 ఏళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ఆ జీవోలను సవరించారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులు టెన్షన్గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత అలా 1 నెల మాత్రమే ఇచ్చారు. ఇవాళ ఏ తేదీలో జీతాలు వేస్తారో తెలియట్లేదు. మా ప్రభుత్వ హయాంలో 2 ఏళ్ళు కోవిడ్ పరిస్థితులు ఉన్నా ఏ రోజు కూడా ఉద్యోగుల జీతాల విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తలేదు. మా పరిస్థితులు చంద్రబాబు ఉంటే రాష్ట్రం కోవిడ్తో అతలాకుతలం అయిపోయింది. మీరు 2 నెలల జీతాలు వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని పిలుపునిచ్చేవారు ఖచ్చితంగా అంటూ జగన్ అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 8న 27% ఐఆర్ ఇచ్చాం. జూలై 1 నుంచి అమలు చేశాం. అది ఉద్యోగుల పట్ల మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వ హయాంలో 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం. 10,000 మందిని గుర్తించాం. వీళ్ళలో 3,400 మందిని రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన వారు కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయాం. వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు రెగ్యులరైజ్ చేయట్లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాదు, వారికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చేలా మేము సర్క్యులర్ జారీ చేశాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వాళ్ళ బతుకులు మార్చాలనే ఉద్దేశంతో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి లక్షల మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చేట్టుగా మేము చేశాం. ఈ రోజున ఆప్కాస్ని చంద్రబాబు నీరు గారుస్తున్నారు. చివరికి ఆలయాల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ పనులు చేసేవారికి చంద్రబాబు బంధువు భాస్కర్ నాయుడుగా అప్పచెప్పారు. మా హయాంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచాం. మేము రాకముందు ఏడాది వారి వేతనాలు 1,100 కోట్లు ఉండగా మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి 3,300 కోట్లు చెల్లించాం. ఇప్పుడు చంద్రబాబు సచివాలయాల ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని కొత్త స్టోరీలు చెప్తున్నారు. అంటే 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 1,35,000 మంది సచివాలయ ఉద్యోగుల మీద ఆయన కనబడింది. వీళ్ళని క్లీన్ చేస్తే మిగిలిన వారు కూడా నెమ్మదిగా తప్పించేయచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన అంటూ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగుల విషయంలో అన్యాయం జరిగిందని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఉద్యోగుల పరిస్థితి అట్లాగే ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. సో ఈ ఉద్యోగులందరూ కూడా త్వరలో జగన్ని కలవడానికి దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు కలిసే ప్రయత్నాలు చేయబోతున్నారు అంటూ వైసీపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఉద్యోగుల వైపు నుంచి ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది, ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.